అప్పుడు మీ మీ గవర్నమెంట్ హయాంలో జరిగినట్టు సరే మీరు కన్క్లూడ్ చెప్పేసేయండి దాని మీద ఇప్పుడు ఎక్కువగా ల్యాక్ చేయకండి చెప్పండి. సరే ఏం లేదు. సరే మొత్తానికి చాలా చర్చల్లో పాల్గొన్న తర్వాత ఫైనల్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వారి ప్రతినిధి ఈ రోజు ఒప్పుకున్నారు సార్. ఏంటి ఈ కాళేశ్వరం అనేది మేము మొదలుపెట్టింది కాదు, ప్రాణహిత చేయాలని రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారని ఈ మాట లేదు లేదు సార్ లేదు సార్. కాళేశ్వరం సార్ ఇగో చెప్పండి 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 ఆయన చెప్పి ఆయన వెర్షన్ చెప్పండి. ఇప్పుడు వారు చెప్పినంత వరకు మేము మౌనంగా ఉన్నామంటే అది మంచిది. సో నేను వారిని అప్రిషియేట్ చేస్తున్నా, కాదని కూడా అంటలేను. చాలా మంది ప్రతినిధి వచ్చేయమంటారు లే అసలు వీళ్ళకి ఏం తెలియదు, కాళేశ్వరం మాత్రం మాకే తెలుసు, మేమే చేసినాం, మొత్తం మేమే కొబ్బరికాయ కొట్టినాం, మేమే గుమ్మడికాయ కొట్టినాం, చాలా మంది మాట్లాడారు. నేను అన్నదాన్ని అప్రిషియేట్ చేస్తున్నా. ఫైనల్లీ వాళ్ళు కరెక్ట్ చెప్పిరనే చెప్తున్నా. నేను వేరే అంటలేను. అయితే 1995లో నాగార్జున సాగర్ కట్టినాం సార్. ఈ రోజు వరకు కూడా ఏవో చిన్న చిన్న రిపేర్స్ సీపేజ్ వర్కులు తప్ప అది కూలిపోవడం, కొట్టుకపోవడం, పర్రలు వేయడం ఇట్లాంటిది మన సందర్భం ఎప్పుడు చూడలేదు. అట్లా ఏమైనా ఉంది అంటే రికార్డు తీసుకురమ్మనని నేను చాలాసార్లు ఛాలెంజ్ చేసిన, ఎవరు రాలేదు. తర్వాత ఇందిరా ప్రియదర్శిని జూరాల కానీ, తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి కానీ, ఇట్లా కోయిల్ సాగర్ కానీ ఇట్లా చాలా కట్టినాం, కానీ ఎక్కడ కూడా ఇట్లాంటి పరిస్థితులు లేవు. అయితే ఈ రోజు ఈ అన్ని ఇట్లాంటి ఆరోపణలు ఏవి కూడా లేకుండా, అంటే ఇట్లాంటి అవినీతి మరకలు అంటకుండా మేము జాగ్రత్తగా ప్రాజెక్టులు కట్టాం. ఎస్ లేట్ అయింది సార్, లేట్ అయింది, బట్ స్టిల్ పర్ఫెక్ట్గా కట్టినాం. మేము లేట్ అయినా పర్ఫెక్ట్గా కట్టినాం. అయితే నేనేమంటలేను ఈ మాటలు, ఇప్పుడు నేను మాట్లాడేది నేను అంటలేను. సాక్షాత్తు ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నారు? ఎప్పుడు అయినప్పుడు ఆ పార్టీలో లేనప్పుడు అన్నారు. ఏం సార్ అంటే పార్టీలో ఉంటే ఒకలాగా, పార్టీలో లేకపోతే ఒకలాగా? తప్పు సార్, తప్పు తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒకసారి చూడండి ఏంది ఈరోజు ముఖ్యమంత్రి మరి ఏంది సార్ ఏంది ముఖ్యమంత్రి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విధంగా వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ విధంగా అందులో ఉన్నారు కాబట్టి తప్పనిసరి వాళ్ళు ఎడ్ చేస్తున్నారు అనేది మాట్లాడుతున్నారు ఆయన. సార్ ఆయన మాట్లాడింది దేని గురించి మాట్లాడిండు? బలిదేవత కదా. ఆ రోజు వారు మాట్లాడింది సార్, మాట్లాడింది ఈ తెలంగాణ ప్రాంతం గురించి సార్. ప్రాంతం రాష్ట్రంగా ఏర్పడాలి కాబట్టి ఆ రోజు అందరూ మాట్లాడినారు. ఈ రోజు కట్టుబడి ఉన్నాము సార్. ఎందుకు చేయొద్దు సార్? ఆ రోజు సార్ మాట్లాడకండి, అధికారంలోకి వచ్చిందని ఆ రోజు మాట్లాడింది తెలంగాణ ప్రాంతం రాష్ట్రంగా రావాలని, విద్యార్థులు చనిపోతుంటే ఆవేదనతో మాట్లాడిన మాటలని అంటే ఏంటి సార్? ఈ రోజు వాళ్ళు ఆ రోజు ఏమన్నారు? ఆంధ్ర ప్రాంతానికి పుట్టిన వాళ్ళందరూ దయ్యాలని వాళ్ళు అత్యంత అహీనంగా మాట్లాడినారు. వాళ్ళు పోయి రాయలసీమను రతనాల్సి వయసు అని చెప్పారు. లంకలో పుట్టినవన్నీ రాక్షసులని మాట్లాడింది కేసీఆర్. మరి ఎట్లా ఆంధ్ర ప్రాంతానికి పోయి జగన్మోహన్ రెడ్డి ఆలింగనం చేసుకుంటారు? రోజా గారింటి పీతల కూర పెడితే ఎట్లా తిని వస్తారు సార్? అంటే దయాలతో మీరు ఎట్లా సాహసం చేస్తారు? కాబట్టి ఆ రోజు జరిగిన ప్రతి విషయం కూడా తెలంగాణ రాష్ట్రం ఆత్మ బలిదానాలు, ఆత్మ గౌరవం కోసం మాట్లాడిన మాటలు. కానీ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడండి. 2014 తర్వాత రాజకీయం మాత్రమే మాట్లాడదాము. అంతకుముందు అంటే చర్చల చరిత్ర గురించి అంటే చెప్పానంటే ఎవరు వస్తారు ఆ పార్టీ నుంచి రమ్మంటే చరిత్ర నేను చెప్తా. వయసు తక్కువ ఉంది, ఈ ప్లాన్కి ఏం తెలియదు అనుకుంటారేమో వాళ్ళు. చరిత్ర మొత్తం ఇంచు లోపల రూమ్లలో ఏం జరిగిందో కూడా చెప్తా నేను. సబ్జెక్ట్ కి వయసుకి సంబంధం లేదు, అదే అంటున్నా నేను. కాబట్టి ఏంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమన్నారు? వాళ్ళు చాలా కూలంకషంగా మాట్లాడుతూ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అరెస్ట్ చేయాలి, వాళ్ళ ఆస్తులను అటాచ్ చేయాలి ఇమీడియట్ గా అంటూ వక్కా నుంచి మరి చెప్తున్నారు. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ రోజు వెళ్ళి వారి పక్కన విచారణ కార్యాలయానికి వెళ్ళారు. మరి ఈరోజు మీరు మీ పార్టీలో ఉన్నాడు కదా, మీ కొట్టంలో ఉన్నాడు కదా, వచ్చి చెప్పానండి సార్ ఆ రోజు నేను మాట్లాడింది తప్పని చెప్పానండి వాళ్ళని. అయితే ఉన్నప్పుడు ఒక రకంగా, పార్టీలో లేనప్పుడు ఒక రకంగా మాట్లాడతారు సార్. రాజకీయాలు అట్లా ఉండదు అని చెప్తున్నా సార్. నిజం మాట్లాడాలి, నిజం మాట్లాడాలి ఎప్పుడైనా. మనరాని మాట సార్
రాజకీయాల్లో ఈ విధానం ఉండకూడదు అంటున్నా. రాజగోపాల్ రెడ్డి. సార్, నేను రాజకీయాల్లో ఈ విధానం ఉండకూడదు అంటున్నా. నేను ఏమంటున్నా, ఇది ఉండకూడదు. ఇది అధికార పార్టీలో కూడా ఉంది సార్. లేదు సార్, లేదు లేదు. రాజగోపాల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇగో అన్న రైట్. తిట్టింది కదా, ఆ subject కాదు. తిట్టింది కదా, రండి మరి మీరు బయలుదేరండి రేపు పొద్దున వేసుకొని బయలుదేరండి. ఇవన్నీ అయితే నేను ఏమంటున్నా సార్, అయితే చెప్పండి. ప్రకృతి వార్నింగ్ ఇచ్చింది. మీ దగ్గర అన్నారం బ్యారేజ్ మునిగిపోయినప్పుడే ప్రకృతి వార్నింగ్ ఇచ్చింది, అయినా కూడా మీరు సరి చేసుకోలేదు అని ఆ రోజు వారు చెప్పిన ఈ మాటని. అయితే ఈ రోజు మీరేమంటారు, ఇవన్నీ కాదు అది కాదు, మేము కాళేశ్వరం చాలా మంచిగా అందంగా కట్టినాం. మీరు కట్టిన దానిపైన మాకు ఎవ్వరు కూడా ఇబ్బందులు లేవు. ఖాళీ అక్కడ జరిగినటువంటి మీరు కట్టిన దాని గురించి ఎవరు ప్రశ్న వేస్తలేరు, కట్టిన విధానం గురించి మాత్రమే ప్రశ్న వేస్తున్నారు. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఎందుకు రారు జనాలు, ఎవరిని పిలిపించలేదు, వాళ్ళంతకు వాళ్ళే వచ్చిర్రు అని. సరే వీరి అంటే వారి దృష్టిలో ఉందో లేదో, వారికి తెలుసో లేదో నాకు తెలియదు. వారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని భుజాల మీద ఎక్కించుకొని మరి చేస్తున్నారు. కానీ మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఓ 100లకు పై ఎకరాల ఫామ్ హౌస్ ని విస్తరింపజేసుకొని కొన్ని వేల కోట్ల ఆస్తులకు అధిపతి అయిపోయి చెప్పులు వేసుకోవడానికి కూర్చోవడానికి ఇనుప కుర్చీలు లేని స్థాయి దగ్గర నుంచి ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్లు హెలికాప్టర్లు కొనుక్కునే స్థాయికి ఎదిగిరు. మరి మా అన్నారు ఎక్కడ దాకా ఎదిగిరో నాకైతే తెలియదు. ఏమంటున్నా, ఈ రోజు వారిని భుజాల మీద బాగా ఎత్తుకుంటున్నారు. సంస్కృతి పార్టీలో లేదు లేదు మరి. అయితే సార్ ఇగోండి సార్ సాక్ష్యము, ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొత్తం కూడా మంచి ఎడిటర్లను పెట్టుకొని ఫోటోలు ఇట్లా పెట్టి అట్లా పెట్టి అన్ని వేసి మంచి మంచి ఫోటోలను సెలెక్ట్ చేసి, సార్ ఒక చదువుతాను. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నమస్కారం. కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట మాజీ సీఎం అండ్ బీఆర్ఎస్ పార్టీ అధినేత సంతోషం. తెలంగాణ తొలి సీఎం అనలేదు, మంచిది. గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారు హాజరవుతున్న నేపథ్యంలో వారికి సంఘీభావంగా రేపు అనగా 11/6/2005 బుధవారం నాడు ఉదయం 9 గంటలకు మన నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున సచివాలయం ఎదురుగా ఉన్న బీఆర్కే భవన్ మున్సిపల్ కార్యాలయం వద్దకు సకాలంలో తరలివచ్చి సంఘీభావం తెలుపగలరు. బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ గ్రీన్ కండువాలు బ్రాకెట్ల పచ్చ టవల్స్ వేసుకొని హాజరు కాగలరు. అది ఎవరిచ్చారో తెలియదు మొత్తానికి. ఇప్పుడు సార్ ఆ వ్యక్తి ఇక్కడ లేదు, ఆ వ్యక్తి ఇప్పుడు ఏం లేదు సార్, ఏం లేదు. గతంలో టెక్నాలజీ ఏం లేదు. మీకు తెలుసు కదా, నేను ఏదైనా ఆధారం ఉందా సార్, మీకు తెలుసు కదా, నేను ఏదే ఆధారం లేకుండా మాట్లాడతాను. గతంలో కవిత మాట్లాడిన దాన్ని కూడా రికార్డ్ తో సహా చూపించిన. ఇప్పుడు ఆ వ్యక్తి ఇక్కడ లేడు కాబట్టి లేని వ్యక్తి గురించి నేను మాట్లాడద్దు, భావ్యం కాబట్టి పేరు ఎత్తలేను. మీకు నేను పంపిస్తా, నేను మీ ద్వారా వారికి ఇవ్వండి, లింక్ ఇస్తా. నేనేం ఫోటో స్క్రీన్ షాట్ ఏమి ఇయ్యను, డైరెక్ట్ లింక్ ఇస్తా. వాళ్ళ పేజ్ అప్లోడ్ చేసిందే అధికారికంగా ఇస్తా. సో ఇప్పుడు ఏంటి, మీరు ప్రజల్ని రమ్మని ఆహ్వానించారు, కార్యకర్తలకు సకల వనరులు చేసిరు. అయితే సార్ మేమే సార్ మాట్లాడుకుంటూ రాజకీయ తుఫాను కాంగ్రెస్ పార్టీ అని అంటే రాజకీయ పార్టీలు అన్ని కలిపి చెప్పారు. సార్ రాజకీయ పార్టీలు అన్ని ఒక ఎత్తు, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఎత్తు సార్. మేము ఎప్పుడు కూడా సార్ వద్దు సార్, ఇది వారికి గౌరవం ఇచ్చినప్పుడు చర్చలు అట్లనే ఉండాలి. ఎందుకంటే సార్ కాంగ్రెస్ పార్టీ అట్లా ఎప్పుడు చేయదు. ఎందుకంటే ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ అరెస్ట్ చేసినామా, కనిమోలి గారిని విచారణ అరెస్ట్ చేసినామా, రాజా గారిని విచారణ అరెస్ట్ చేసినామా, సురేష్ కల్మాడి గారిని విచారణ ఇట్లా ఎంతమంది చెప్పాలి. మా హయాంలో అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా విచారణ చేసి 100% చేస్తాం సార్, 100% చేస్తాం. అయితే ఇది మీ ఇంటి పంచాయతీ మా ఇంటి పంచాయతీ కాదు సార్. పూర్తిగా విచారణ అనేది సగం చేసి వెళ్తే రేపు పొద్దున కోట్ల కేసులు నిలబడకపోతే ప్రభుత్వంతో పాటు ఈ రాష్ట్రం కూడా అబాస్ పాలవుతుంది. కాబట్టి ఒక రోజు లేట్ అవుతుందేమో, కానీ విచారణ పూర్తిగా ఇంకా పూర్తి అయ్యిందని తెలిసిన తర్వాత కూడా ఇంకేమన్నా ఉందేమో అని సమయం తీసుకొని అయినా సరే మేము మొత్తానికి మేమే చేసి విచారణ పూర్తి అయిన తర్వాతనే అరెస్టులు అనేటివి చేస్తాం. అయితే సార్ హరీష్ రావు గారు 80 లక్షల కోట్లు అని చెప్పలేదు, అట్లా చెప్పలేదు. వారే హరీష్ రావు గారు ప్రజెంటేషన్ ఇస్తూ 1,45,000 కోట్ల వరకు ఖర్చు వచ్చింది పూర్తయ్యే వరకు. 1,45,000 కోట్లు వారే అధికారికంగా ప్రజెంటేషన్ లేపారు. మరి వారు వినలేదు అని అంటే చెప్పానండి, ఆ వీడియోని కూడా మీకు పంపిస్తా, మీ ద్వారా వారికి పంపించండి. వారు అఫీషియల్ గా చెప్పారు. అయితే ఇంకోటి కూడా చెప్పినారు, ఏమన్నారు, మేము 1 కోటి ఎకరాలకు నీళ్లు అందించాలనుకున్నాము, అందిస్తామని గతంలో చెప్పారు. వారు మనం మాట్లాడుకుంటూ అందించాలని లక్ష్యం పెట్టుకున్నాము,
కానీ 20 లక్షల ఎకరాలకు నీళ్ళైతే సస్యశ్యామలంగా అందించగలిగినాము అన్నారు. అంటే ఏంటి, 100కు 20 మార్కులు వచ్చినాయి, కనీసం 35 మార్కులు రాలేదంటే మీరు ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఏంది, ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడెందుకు పర్మిషన్ తేలే, ఇక్కడెందుకు పర్మిషన్ తేలే, ఆ రాష్ట్రంలో మీరే ఉండే కదా, ఈ రాష్ట్రంలో మీరే ఉండరు, కేంద్రంలో కూడా మీరే ఉండే కదా అని అన్నారు, వత్తివాకా నుంచి చెప్పారు సార్. అయితే గట్ల పర్మిషన్లు ఇస్తలేరు, గట్ల ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతం మీద వివక్ష చూపిస్తున్నారు, వాళ్ళ మీద ఉన్న ప్రేమ మన మీద లేదు, మనకు సవతి ప్రేమ చూపిస్తున్నారు అనే కదా మనమందరం ఈపులు వలగొట్టించుకొని ఉద్యమంలో పాల్గొని నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం అని రాష్ట్రం తెచ్చుకున్నది. ఆ రోజు మీరేంది, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో 2గా చీలిపోయింది. తెలంగాణ వద్దనే వాళ్ళు ఒకరు, తెలంగాణ కావాలని నువ్వు నిరాపై చెప్పనిక అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆ రోజు గనక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే పర్మిషన్లు తెప్పిస్తుండే. ఆ రోజు ఈ రాష్ట్రం అంటే ఈ దేనికి పర్మిషన్ తెప్పిస్తుండే, తమిళనాడు దగ్గర, మహారాష్ట్ర దగ్గర నుంచి. ఆ రోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా పాలకులు తెలంగాణ వాళ్ళు కాదు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. ఆంధ్ర ప్రాంతం మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రాంతం మీద లేదు, సవతి ప్రేమ చూపిస్తున్నారనే కదా జానారెడ్డి గారు లేచి కిరణ్ కుమార్ రెడ్డి గారికి క్లాస్ వీకింది. నువ్వు అసలు చెప్పడానికి తెలంగాణ వద్దని అని చెప్పడానికి జానారెడ్డి గారు అనలేదా? ఎందుకని మాట, ఆంధ్ర ప్రాంతం మీద ఉన్న ప్రేమ తెలంగాణ ప్రాంతం మీద లేదు. ఆంధ్ర ప్రాంతంలో కంప్లీట్ అవుతున్న ప్రాజెక్టులు, అక్కడ ఉన్నటువంటి శ్రద్ధ ఈ ప్రాంతం మీద లేదనే కదా వారు ఆ రోజు మాట్లాడింది. మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ రోజు మేము పర్మిషన్లు తెస్తుండే. మీకు చేతగాక వాడిగానంటే ఎట్లా అంటే చెప్పండి ఒక మాట, సార్ వారికి అవగాహన లేకపోతే అవగాహన లేకుండానే ఉండాలి. తెలంగాణ ప్రాంతం రాజకీయ అధికారం నాయకుల పరిపాలన ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టుకు రూపాంతరం చెందలేకపోయింది. ఆంధ్ర పాలకులు అడ్డుపడ్డారు. నేనేమంటున్నా, కేంద్రం నుండి ఎందుకు వేయలేకపోయారు? ఆ రోజు మాట్లాడింది సార్ రాజకీయంగా, వారు ఏం మాట్లాడతారు వారు? దానికి సంబంధించి జానారెడ్డి గారు కూడా అప్పుడు నిజంగా అన్నారు, ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా వారించిన సందర్భాలు ఉన్నాయి. వారించింది సార్, ఒక రకంగా తీసవతల వారించారు. నువ్వు ఓనే ముఖ్యమంత్రి అయితే ఏందని కూడా అన్నారు ఆయన ఆ రోజు. కాబట్టి సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఎంతైనా మన రాష్ట్రం, మన ఇల్లు మనది సార్. పక్కింటోళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పక్కింటోళ్ళు, మన ఇంటి మీద వేరే అజమాయిషి ఉన్నప్పుడు డెఫినెట్లీ అది ఉంటది. ఇప్పుడు నాన్నగారి చేతిలో సంసారం ఉంటే ఒకలాగా ఉంటది, మన చేతిలో సంసారం ఉంటే మన భార్యతో ఒకలాగా ఉంటది. కాబట్టి బేసిక్ తెలియకుండా వాళ్ళ ప్రజల్ని తెలంగాణ సమాజం తప్పుదో పట్టించారు. అయితే తుమ్మడి హట్టులో 165 టీఎంసీలు అంటే 75% ఆఫ్ నీటి లభ్యత ఉంది అన్నది అఫీషియల్ గా ఇచ్చినటువంటి రికార్డు. వాళ్ళు దాన్ని మోసం చేస్తున్నారు తెలంగాణ సమాజాన్ని. ఈ విషయాలను బయటికి రాకుండా అప్పుడు 2014 కన్నా ముందున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీఎంసీలు కడితే అక్కడ నిల్వ ఉండే టీఎంసీలు చెప్పింది నేను. 165 టీఎంసీల వాటర్ లభ్యత ఉంది, 75%. 165 టీఎంసీల లభ్యత. కానీ 152 మీటర్ల ఎత్తు కడితే 16 టీఎంసీల ప్రాజెక్టు కెపాసిటీ. మీరు వాడెవరో పర్మిషన్ సార్, వాడెవరో పర్మిషన్ ఇవ్వలేదంటే మీరు పారిపోవద్దు సార్ అక్కడి నుంచి. వాడెవరో పర్మిషన్ ఇవ్వలేదు, ఒప్పుకోలేదంటే మీరు పారిపోవద్దు. మీరు 7 మండలాలు తీసుకపోయి ఆంధ్రప్రదేశ్ లో కలపలే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ లో కలపలే. అట్లా మీరు ఉద్యమం చేసేది ఉండే, మరో ఉద్యమం చేయాల్సింది సార్, మరో ఉద్యమం చేయాల్సింది. అయితే ఎక్కడ ఇప్పుడు అన్నగారు మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి బాధ్యతను పెట్టారు. కాంగ్రెస్ పార్టీ పైన పూర్తి బాధ్యత లేదు కాళేశ్వరం గురించి. బీజేపీ కూడా బాధ్యత ఉంది, మేము అవినీతి జరిగింది అని మాత్రం అక్కడ వరకే పరిమితమైనాము. బీజేపీ వారు ఏటీఎం గా మారింది అన్నారు. కాబట్టి నేను ఒకటి విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, ఇది సరైన సమయము. మీరు కూడా, మీకు అన్ని విషయాలు తెలుసు, మళ్ళీ ఎవరో వచ్చేసారి ఇది విషయం అని చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అన్ని విషయాలు తెలుసు. కాబట్టి విజ్ఞప్తి మాత్రం ఇది, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విచారణకు ఆదేశించి వీరిపైన చర్యలు తీసుకోవడానికి ముందుకు వస్తే బాగుంటుంది. తెలంగాణ సమాజానికి మంచి జరుగుతుంది ఉండాలన్నది మా విజ్ఞప్తి. అయితే సార్ ఒక లాస్ట్ మాట, ఒక్కటే మాట సార్, ఈ రోజు ఏమన్నారు వీళ్ళు ఇంత మాట్లాడుకుంటూ, సార్ ఖర్చులు పెరిగిపోతాయి, రేటు పెరుగుతుంది, తప్పేముంది, అది పెరిగితే తప్పేం లేదు అంటున్నారు కదా. మరి ఎందుకు నిన్న
కల్వకుంట్ల కవిత గారు హైదరాబాద్ నడిబొడ్డు పైన ఒక అరాచకమైనటువంటి క్రీడకు తెరలేపారు. దానికి బీఆర్ఎస్ వాళ్ళు ఆద్యం ఎందుకు పోసారు? సహజం కదా పెరగడం అనేది, ఏదైనా సరే రేట్లు పెరగడం సహజం కదా. మీరు కేవలం 4 సంవత్సరాలకే ఇంత అయినప్పుడు 2 సంవత్సరాలల్లా మేము 5 రూపాయల నుంచి 10 రూపాయలు వేస్తే వీళ్ళు ఎందుకు అరాచకమైనటువంటి క్రీడకు తెరలేపారు? కాబట్టి ఏంటంటే బస్ పాసులు అయితే సార్ ఏం లేదు అయితే ఏం తెలుసా, వీళ్ళది ఏం తెలుసా, మనం చేస్తేనేమో మంచి, ఎదుటోళ్ళు చేస్తారేమో ఇక అస్సలు మొత్తం సర్వనష్టం అయిపోతున్నాడు. ఈ ధోరణి మానుకోవాలి. ఆయన కూడా అర్జెంట్ నేనేం మాట్లాడలేదు దాని గురించి, దాని గురించి. ఇంకా చర్చకపోతే ఇంకా అసలు వేరేలా ఉంటాయి. నేను మాట్లాడలేదు దాని గురించి, ఎందుకని ప్రశ్న మాత్రమే అనుకున్నా. మీరు పెంచిన దాని మీద మీరు అంత గగ్గోలు పెట్టారు కదా, అటువంటి ఆపేశారు ఆయన. 4 ఏళ్లలో 1,45,000 కోట్ల ఏమన్నా సార్ 5 రూపాయలు 10 రూపాయల కాడ భలే చెప్తారు వీళ్ళు. ఆర్టీసీ బాగు చేయాలనే చిత్తశుద్ధి లేదా వాళ్ళకి? ప్రజా సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తుంది. బీసీల గురించి కానీ ఏం 10 ఏళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ళు ఏం చేశారు? ఎందుకు ఆయన అడగారు? వాళ్ళు కూడా నేను ఎందుకు చేశారు కూడా దాని వేరే సబ్జెక్టు. బట్ నాకు చిన్న కన్క్లూజన్ ఇస్తా. నిజంగానే మీరు ఈ రోజు ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టారు. అవును. సో మీరు దానికి అంటే ఒక అడుగు వెయ్యనేలా ఆఫ్టర్ 2 ఇయర్స్ అయిందా? 2 ఇయర్స్ సో మీరు 2 ఇయర్స్ సార్ మరి దాని 2 సంవత్సరాలు ఉచిత బస్సు తీసేస్తాం ఏమన్నా? కాదు, మీరు ఉచిత బస్సు అదే ఉచిత బస్సు నేను చెప్తా. 4 ఉచిత బస్సు తీయలేదు, ఛార్జీలు ఎందుకు పెంచారు సార్? 4 ఎందుకు పెంచాలి సార్? ప్రభుత్వమే కదా భరించేది. ప్రభుత్వమే కదా భరించేది. 1150 రూపాయల నుంచి 1300 1400 చేశారు. 4 సంవత్సరాలు విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్ ఆడవాళ్ళకి ఎందుకు ఫ్రీ ఇవ్వాలి, వీళ్ళ మీద ఎందుకు బాధ చేయాలి? ఏంది సార్ ప్రజలు? అది ఆ ఫ్రీ ఇవ్వడానికి కారణాలు ఏంటో కూడా ఇదే చర్చ. విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 4 ఇయర్స్ మాట్లాడదాం. అది కూడా ఈ రెండు మాట్లాడదాం. మీరు కూడా దాని మీద ప్రిపేర్ అయ్యండి. మీరు కూడా ప్రిపేర్ అయ్యండి. ఫైనల్ చెప్పండి. నిజంగానే సరే ఆయన అన్నట్టుగా ఒక మంచి పాయింట్ తీశారు ఆయన. అప్పుడున్నది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రాజెక్ట్ ఏదైతే తుమ్మిడి హిట్లో కట్టాల్సిన ప్రాజెక్ట్ సంబంధించి ఏదైతే